హాయ్ అండి, నేను సుజాతనండి. ఈరోజు సొరకాయ కూర అండి. సొరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వెల్లుల్లి అండి. మామూలుగా సాధారణంగా వేసుకున్న పోపు గింజలండి. దీంట్లో కొర్రలన్నం, పప్పు చారు అండి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సొరకాయ కూర అండి ఇప్పుడు వండుతున్నాండి పచ్చిమిర్చితోటి, వట్టి కారం కాదు. దంచుకోవాలండి. ఇది కొంచెం జీలకర్ర వేసుకోవాలి. పోపు చేసుకుంటున్నాండి. కొంచెం గల్లుప్పు అండి, గల్లుప్పు వేసి దంచుకోవాలి. జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి దంచుకొని ఇది వేసుకోవాలి. వట్టి కారం వేయొద్దు అనమాట. కొంచెం కరివేపాకు కూడా దంచుకోవాలండి. అంతే అండి, ఇది దంచుకుని ఇందులో వేసుకోవాలండి. ఇది కొర్ర రైస్ అండి. ఒకటికి 3 పడతాయండి వాటరు. దీంట్లో అధికంగా ఫైబర్ ఉంటుందండి. ఇది డయాబెటిక్ కంట్రోల్కు ఉండడం కోసం ఎక్కువగా కొర్రలు తింటారు. కొర్రల్లో చాలా ఉంటాయండి ఉపయోగాలు. సిరిధాన్యాల్లో ఇంపార్టెంట్ కొర్రలు అండి. కొంచెం టేస్ట్ అంటే మన బియ్యం కంటే అంత టేస్ట్ ఉండదు అనుకోండి. ఇది కొంచెం పిప్పిలాగా ఉంటుంది, కానీ హెల్త్కు చాలా మంచిదండి. డయాబెటిక్ వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు. నేను ఈరోజు కొర్ర రైస్ వండినండి. కొర్ర రైస్ వండిన పప్పుచారు, అందులోకి సొరకాయ కర్రీ అండి. కొర్ర రైస్ అండి. ఓకే అండి, కర్రీ అయిందండి. అంతే అండి, కొర్రల రైస్ సొరకాయ కూర అండి. అంతే అండి, రెడీ అయిందండి. కొర్రల రైస్, మేగడ పెరుగండి, ఈ సొరకాయ కూర అండి. ఇది పప్పుచారు అండి. పెరుగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి కొర్రల అన్నంలో. డైరెక్ట్ కొర్రల అన్నం అంటే కొంచెం తినలేమండి. అది కొంచెం పిప్పిలాగా ఉంటుంది, అంత టేస్ట్ ఉండదు ఈ అన్నం. హెల్త్కి చాలా మంచిది, కానీ అంత టేస్ట్ ఉండదండి. పిల్లలు అయితే ఎక్కువగా తినలేరు. పెద్దవాళ్ళకంటే ఇక తప్పనిసరి కనుక మనం తినాల్సి వస్తుంది. అంతే అండి, పిల్లలకి అట్లా మీగడ పెరిగేసి పెట్టండి, చాలా హ్యాపీగా తినేస్తారు వాళ్ళు. అంతే అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి సిరిధాన్యాలు చాలా మంచిది కదండి. సిరిధాన్యాలు అయితే మేము ఎక్కువ యూజ్ చేస్తామండి. అందులో కొర్రలు అయితే చాలా మంచి అండి. బరువు తగ్గడానికి కానీ, డయాబెటిక్ కంట్రోల్లో ఉండడానికి కానీ బాగా హెల్ప్ అవుతుందండి కొర్రలు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.